హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రద్ధ డిజైనర్స్. ఇవాళ వచ్చి నేను హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్ కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఎక్కువ మొక్కలు ఉంటాయండి, చాలా మొక్కలు ఉంటాయి. కుదిరినప్పుడు చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే కుదిరింది, అందుకే చూపిస్తాను. చూద్దామా మరి. అలా మంచి మంచి ఫ్రూట్స్ బాగా కాసి ఉన్నాయండి, అవి చూపిస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, ఓకేనండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, ఎంటర్ అవగానే ఇక్కడ చూసారా, ఇంకా గేట్ ఇది. గేట్కి ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క ఉంటుందండి. చూసారా, ఇలా రెండు గుజ్జుగా భలే ఉంటాయి. ఇవైతే బ్యాక్ వచ్చి ఇలా పర్పుల్ కలర్ వస్తుందండి, ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. ఇది అందానికి పెట్టుకుంటారు అనుకుంటానండి. దీనికి ఏం ఫ్రూట్స్ అవి రావనుకుంటా, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక చెప్పండి. ఓకే, ఇది చూడండి, ఇట్లా గులాబ్ జామ్లో ఇవి చూడండి, స్టార్ ఫ్రూట్స్ చూసారా, ఎల్లో కలర్ వస్తున్నాయి కదండి. ఇవి ఎల్లో కలర్లోకి వస్తే తింటే స్వీట్గా ఉంటాయంట, గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తింటే కనుక పుల్లగా ఉంటాయని చెప్పారండి. బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. కుదిరితే ఇంకా ఫ్రంట్ సైడ్ ఉన్నాయన్నీ చూపిస్తాను. ఓకే, ఫ్రూట్స్ వాటర్ ఇంకోండి భలే ఉన్నాయి కదండి, గుర్తు గుర్తుల్లాగా. వీటిని చూస్తేనే చాలా ఆనందంగా ఉందండి నాకైతే. మీకు కూడా అలా అనిపిస్తుంది కదా, ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారా, ఇక్కడే కాదండి, ఇంక ఎన్ని ఫ్రూట్స్ అంటే ఇట్లా ఇగో చూడండి, ఇగో ఇక్కడ దగ్గర నుంచి చూడండి ఒకసారి. అసలు ఎంత బాగున్నాయంటే, ఫ్రెష్గా ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో. అక్కడ చూడండి, అసలు మీకు కనిపిస్తున్నాయా, అవన్నీ కూడా మొత్తం గుత్తులు కాస్తాయండి. అదిగో అడిగి కనిపిస్తున్నాయి కదా మీకు. వీటిని వాటర్ యాపిల్స్ అని అంటామండి మేము, కొంతమంది గులాబ్ జామ్ మొక్కలని కూడా అంటారు. చాలా బాగున్నాయండి, నాకైతే ఎంత బాగా నచ్చింది అనమాట. ఎన్ని ఫ్రూట్స్ అనండి, చాలా. ఇంకో ఇక్కడ చూడండి, ఇవి కూడా ఇంకా వస్తున్నాయి అనమాట అండి, ఇంకా చాలా వస్తాయి, గుత్తులు కాస్తున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. నాకైతే ఈ చూడగానే చాలా ఆనందం వేసిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ చూసారా, ఇవి కూడా వచ్చాయండి, స్టార్ట్ అవుతున్నాయి, చాలా ఎక్కువ. ఇవి పోయిన సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ కాసాయండి. అక్కడ చూడండి, కనిపిస్తున్నాయి మీకు. ఫ్రూట్స్ అన్నమాట. ఇవి కూడా ఎక్కువ వచ్చినప్పుడు కుదిరితే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తానండి. చాలా గుత్తులు కాస్తాయి అనమాట అండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది జస్ట్ మీకు ఫ్రంట్ సైడ్ అనేది చూపిస్తున్నాను, ఇదంతా ఓన్లీ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ అయితే బ్యాక్ సైడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ దానిమ్మ మొక్కలు కూడా ఉంది. ఇగో ఫ్రంట్ సైడ్ దానిమ్మ మొక్క చూసారా, దానిమ్మకాయలు భలే ఉన్నాయి కదండి. ఏదైనా మన ఇంట్లో కాసే మొక్కలు ఫ్రూట్స్ తిన్నా ఇవి కాస్తుంటే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అదిగోండి, అరటికాయలు కూడా వేసింది, మీకు కనిపిస్తుంది అరటికాయల. ఇది ఎక్కి చూపించండి కొంచెం. అదిగో అరటికాయలు కూడా వచ్చిందండి.
ఇంకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్టార్ ఫ్రూట్ మొక్క పక్కనే ఉంది కదండి, అది వచ్చి అంజూర్ మొక్క అనమాట. అది ఒకసారి చూపిస్తాను మీకు. వీటికి కూడా ఉన్నాయి, బట్ ఇంకా పెద్దవైతే అవ్వాలి ఫ్రూట్స్. తెలుస్తుందా? ఇగోనండి అంజూరు కూడా వచ్చాయి. పోయిన ఇయర్ అయితే ఇంకా పెద్దగా ఎక్కువ వచ్చాయి. ఈసారి కొంచెం తగ్గాయి, బట్ చూడాలి, ఇంకా వస్తాయేమో చూడాలి. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చి చూసారా, ఇవి వచ్చి ఇలా అండి, డెకరేషన్ కోసం ఇట్లా పెట్టారు. ఇదైతే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇదంతా డెకరేషన్ కోసం బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఈ ఆకులు ఏంటంటే రియల్వా లేకపోతే ప్లాస్టిక్వా అన్నట్టుగా ఉంటాయి, బట్ రియల్ లీవ్స్. చూసారా, పక్కనే బొబ్బాస్ మొక్క. ఇలా ఒక సందు ఉంటుందండి, అది కూడా మీకు క్లియర్గా అయితే ఒక వీడియో చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి కాస్తుంది, ఇది కూడా అరటికాయలు వేస్తుంది. ఇక్కడ తమలపాకు మొక్క ఒకటి ఉందండి, తమలపాకు మొక్క. మొలగ చెట్టు ఒకటి ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చి మొలగ చెట్టు ఒకటి ఉందండి. ఇదిగోండి, ఇది అరటి చెట్టు. అరటి చెట్టుకి ఇదిగోండి, దీనికి కూడా గెలొచ్చింది ఇక్కడ. ఇదైతే చూడండి, జస్ట్ ఇంతే ఉంది, నాకు చేతికి అందేస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో, జస్ట్ నా చేతికి అయితే అందేస్తుంది, అంత కిందకు ఉంది. ఇగో గెల చూసారా, జస్ట్ ఇక్కడ కూర్చుని కూడా కోసుకోవచ్చు అనమాట అండి. మనం కింద కూర్చుని కూడా కోసుకోవచ్చు, అంత కిందకు ఉంది. చెట్టు అయితే చాలా బాగుంది కదా. ఇది నేరేడు చెట్టు అండి, ఇది వచ్చి నేరేడు చెట్టు. దీనికైతే ఇంకా ఫ్రూట్స్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తాయి అనుకుంటున్నాను. బాగున్నాయి కదండి. నాకు ఇంకా మా అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ ఇంకా మొక్కలు ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. అవి అయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే అవి కూడా చాలా ఉన్నాయి. అన్నీ చూపించాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా, అందుకని చూపిస్తాను. కింద చూడండి, ఇదంతా అంటే కింద మట్టి కనిపించకుండా లాన్ కాకుండా వీటిని ఏమంటారు నాకు తెలీదు, ఈ టైప్ ఆఫ్ ఇది మొత్తం అంతా ఇది వేసేసారండి. బాగుంది కదా. నాకైతే కొన్ని మొక్కల పేర్లు అయితే ఐడియా లేదండి. ఇదిగో ఇది చూడండి, మా అమ్మ మా నాన్నకి, మా చిన్నదిని మా చిన్నన్నయ్యకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడెక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ తెచ్చి వేస్తూ ఉంటారనమాట. కుదిరినప్పుడు చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఓకే, ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదండి, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ మొక్క పేరు అయితే నాకైతే అసలు ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.